జగన్ గారు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలే కానీ లేకపోతే అభివృద్ధి కానీ ఎంతవరకు ఈ చిన్నాపురం నియోజకవర్గంలో కానీ మచిలీపట్నం ఒక కాన్స్టిట్యున్సీ ప్రకారం కానీ ఎంతవరకు మంచి జరిగిందంటారు? ఈ చిన్నప్పుడు బాగానే సచివాలయం కానీ ఆర్థిక కానీ వాలంటీర్లు కానీ అన్నీ బాగానే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కానీ 10 పైసలు ఏం చేయాలి అంటున్నారు. కానీ వాళ్ళ కళ్ళు నీళ్ళు కానీ గుడ్డోళ్ళు కానీ కాపాడలేదు. కానీ జనాలకి ఒకసారి వచ్చి చూసుకోమన్నాడు. హాస్పిటల్ ఎంత బాగా, స్కూల్ నాడు ఎంత పిల్లలకి ఎంత ఎత్తున్నాడు. ఆ పప్పు కడుగుని ఆ దత్తపుత్రులకి పవన్ కళ్యాణ్కి ప్యాకేజీ స్టార్కి వీళ్ళందరూ చెప్తున్నాను. నీకు ఒక్కడికి దమ్ముండి ధైర్యం ఉంటే సింగిల్గా పోటీ గెలవండి. ఎప్పుడు జగన్ పడి ఎడుతూ ఎందుకు మేము వస్తాం తెస్తాం ఏం తీసినా బొచ్చు మా బొచ్చు పేకాలే అన్నాడు. ఆ బొచ్చు జనాలు తిప్పిగితే 2024లో చిత్తుగా వాడించి నువ్వు ఎక్కడంటే మంగళగిరిలో వాడిపోయావు, అక్కడి నుంచే మళ్ళీ వాడిపోతావు, నీకు ఈసారి డిపాజిట్ రావు. జగన్ చేస్తున్నాడు, పిల్లలకి అన్నీ ఇస్తున్నాడు. మీరైనా అమ్మఒడన్నా డాక్రా అన్నారు, రైతులు డాక్రా ఇవ్వలేదు, రైతులు రుణమాఫీ చేయలేదు. ఇంత చేస్తున్నాడు పిల్లలకి, పింఛన్లు వాలంటీర్ ఇస్తున్నారు. ఇప్పుడు వాలంటీర్ పని ఎడుతున్నారు. అది ఇప్పుడు ఇక్కడ టీడీపీ పక్కాగా వస్తుందని, ఇక్కడ మచిలీపట్నం టీడీపీ వస్తుందని చంద్రబాబు నాయుడు గారే కానీ ఉమ్మడి కూటమి అయినా కూడా చెప్తున్నారు. ఇక్కడ మచిలీపట్నం పక్కాగా పేరునేని కిట్టుని ఓడించి ఈసారి టీడీపీని పునఃస్థాయి చేస్తానని చెప్తున్నారు. నేను ఓడించింది ఆ బొంగు. అక్కడ ఏమో ఆడికి టికెట్ ఇవ్వలేదండి బాగా, ఇప్పుడు దాకా ఎడుతున్నాడు. ఇప్పుడు ఏమో వీళ్ళు టికెట్ లేదండి. ఇప్పుడు పొత్తులు లేకుండా ఇప్పుడు కొలరం సింగిల్గా రావచ్చుగా. ఇప్పుడేమో ఇప్పుడు గాస్ కలుపుకున్నాడు, బీజేపీ కలుపుకున్నాడు. ఇప్పుడు చిన్నాపురం కంచుకోట అంటున్నాడు. చిన్నాపురంలో 14 కులాలు ఉన్నాయి. ఒక కులానికైనా న్యాయం చేశాడా? ఏం న్యాయం చేయలే. ఎస్టీ అన్నాడు, బీసీ అన్నాడు, బీసీ సంఖ్య ఇచ్చాడు. ఇప్పుడు ఎన్ని కులాలకి అసెంబ్లీలో సాధించేస్తున్నాడు, మంత్రి ప్రమాణ సంఘం చెబుతున్నాడు. ఎన్ని ఎత్తుంటారు జగన్మోహన్ రెడ్డి మేము పని పెడుతున్నారు. అంటే పేరునేని కిట్టు అనే చిన్న వ్యక్తి, ఒక చిన్న పర్సన్, అంటే ఒక విధంగా వయసులో చిన్నవాడు, అనుభవం లేని రాజకీయ అనుభవం లేనివాడు, ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఎంతవరకు కరెక్ట్? మేమైతే ఈసారి పక్కాగా టీడీపీ ఈ కంచుకోటను పగలగొడతాం, మళ్ళీ చిన్నపురమే కానీ మచిలీపట్నం కానీ కంచుకోట టీడీపీదే అంటున్నారు. వయసుతో సంబంధం ఉందంటారా? ఇక్కడ వయసుతో సంబంధం అన్న కిట్టు అని బాగా చేస్తాడు, యువనాయకుడు, అందుబాటులో ఉంటాడు తెలంగాణ. కానీ ఇవాళ పెద్ద మనిషి అని ఏమయ్యారా? ఈ కొలరామంది ఏమయ్యాడు? ఆ చెంచా నకులు ఏమయ్యారా? ఈ టీడీపీ నకులు ఏమయ్యారు? కరోనా టైంలో వచ్చారా? ప్లస్ చిన్నాపురం డెవలప్ చేశారా? ఒక చెత్త డ్రైనేజ్ ఏం కట్టారా? అందరూ మాట్లాడతామే, ప్రతి ఒక్కరు జగన్మోహన్ పెడతామే. చిన్నాపురం ఇప్పుడు ఎందుకు మా చెరువు ఉంది, గెలిచారు. ఏ చెరువు న్యాయం చేశాడు కొలరామేంద్ర? ఆ వస్తాడు, రోడ్లమ్మ తిరిగి వెళ్తాడు, దండం పెడతాడు, 4 బొట్లు పెడతాడు, అయిపోయింది. వాళ్ళు తిరుగుతున్నారు, మేనిఫెస్టో చేస్తున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళకి 3 గ్యాస్ అంటున్నాడు. ఎంతమంది పిల్లలకంటే 6 మంది ఇస్తానంట. ఏంటి ఇచ్చేది? అంతకుముందు ఏం ఇవ్వలేదు జనాలకి. సంకనాకి ఇచ్చాడు. ఇప్పుడేమో విజయవాడ వెళ్ళిపోతుంది, విజయవాడ ఎడుతున్నాడు. ఈసారి పేరునేని కుటుంబానికి ఎన్ని ఓట్లు మెజారిటీ వచ్చే అవకాశం? మమ్మల్ని మెజారిటీతో గెలుతారు పేరునేని కిట్టు, తిరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? 170 అనుకుంటున్నాడు, 170 అనుకున్నాడు. 170 200 వస్తే కొడతాడు, హ్యాట్రిక్ చేస్తాడని మా నమ్మకం ఉంది. గెలితే సీఎం అవుతాడు, గ్యారంటీ. అది. నా పేరు చలవనశెట్టి మాధవరావు. ఏం చేస్తాం? టైర్లు కొట్టు, పంచులు కొట్టు. జగన్ గారు వచ్చిన తర్వాత పరిపాలన బాగుందా? టీడీపీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు పరిపాలన బాగుందా? నాకు 48 ఏళ్ళు వచ్చినాయి. నేను సంక్షేమ పథకం ఏదైనా తీసుకున్నాను అంటే 100కు 100% జగన్ గారి ప్రభుత్వంలో. అంటే సంక్షేమం ఒకటే ఉంది, ఇక్కడ అభివృద్ధి లేదు, పిల్లలకు ఉద్యోగాలు లేవని టీడీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటే? చంద్రబాబు నాయుడు ఉండగా బందర్లో ఏమైనా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టేసాడేంటి? అందరూ ఇక్కడే ఉన్నారా? ఆయన ఉండగా కూడా వెళ్ళారుగా చదువుకున్న వాళ్ళందరూ. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఇప్పుడే డెవలప్ చేస్తున్నాడు పోర్టులని, చదువుకున్న మెడికల్ కాలేజీలని. ఇదివరకు మెడికల్ కాలేజీ ఉందా బందర్లో? మరి ఈయన వచ్చినాక వచ్చిందిగా. ఇది అభివృద్ధి కదా? అంటే 3 కూటముల ప్రకారంగా ఇక్కడ ఏమైనా టీడీపీ వచ్చే అవకాశం ఏమైనా కనబడుతుందా, లేదంటే వైసీపీకి మళ్ళీ పట్టం కట్టే అవకాశం కనబడుతుందా? వాళ్ళందరూ 3 పార్టీలు గతంలో కూడా పోటీ చేసినాయి. విడివిడిగా పోటీ చేసామని పోయినసారి నాటకాలు ఆడారు. అయినా మనకే ప్లస్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు వాళ్ళందరూ జత కట్టి వచ్చినా కూడా జరిగేది అదే, మళ్ళీ జగన్ గారికే మేలు జరుగుతుంది. నిన్న జరిగిన కుప్పం మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఓటు వైఎస్ఆర్సీపీకి వేస్తే మీ మొగుళ్ళకి అన్నం పెట్టొద్దు అనేసి స్టేట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు ఒక సీఎం, మాజీ సీఎంగా అది ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది? మరి 45 ఏళ్ల రాజకీయ చరిత్ర
మరి అట్లా మాట్లాడటానికి మరి ఆయన మనసు ఏమైనా సంచలమైందో నాకేం అర్థం కావట్లేదు. ఒక రాజకీయ నాయకుడు 3 సార్లు సీఎం చేసినాడు, తెలుగుదేశానికే ఓటేస్తే భోజనం పెట్టండి లేదా పెట్టొద్దు అంటున్నాడంటే అది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు అదే మందు ఆయన చెప్తే ఏమో, చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఏమో మా మందు అనేది నిషేధం చేయమని జగన్ గారిని అంటున్నాడు. అదే ఆయన 70 రూపాయలకి 80 రూపాయలకి కోట్ర మందు ఇస్తానని చెప్తున్నాడు. దాని మీద మీరు చెప్పింది. ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న బ్రాండ్లన్నీ కూడా కొంతమందికి తెలీదు. బురద చల్లటానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక జగన్ బ్రాండ్లు అనేది అని అంటున్నారు. తెలియని నగ్న సత్యం ఏంటంటే ఖచ్చితంగా ఆయన పర్మిషన్లు ఇచ్చి వెళ్ళిపోయాడు ఆ బ్రాండ్లకి. అసలు మందు అనేది తీసేస్తాను లేకపోతే శాశ్వతంగా తుడిచేస్తాననే మాట కాకుండా మీరు మందు తాగండి తక్కువ రేట్లకు ఇస్తానంటే మందుని ప్రోత్సహిస్తున్నాడు ఆయన. అంటే ఇక్కడ ఉన్న నాయకులు, ఇక్కడ ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ప్రజెంట్ 5 సంవత్సరాలు చేసిన ఎమ్మెల్యే కానీ తన కుమారుడికి ఏమీ తెలియదు అనేసి ఆరోపణలు వస్తున్నాయి. చిన్నపిల్లాడు ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, ప్రజలకు ఎంతవరకు న్యాయం చేస్తారని అనుకుంటున్నారు అన్నాడు. ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ అనుభవం రావాలంటే మనం ఏదో ఒక చదువుకునేటప్పుడే ఫస్ట్లోనే ఎంబీబీఎస్ పరీక్ష రాయం కదండి. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటాడు. ఆయన ఏమైనా శాంత పాలు తాగే పిల్లోడు కదా 27, 28 ఏళ్ళు వచ్చినాయి. రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడు. ఆయనకి తెలియపోవటం ఏంటి? తండ్రి పక్కన ఉండి కరోనా టైంలో ప్రజల మధ్య తిరిగి సామాన్యుడికి ఏం కావాలి, ధనికుడికి ఏం కావాలి, ఉద్యోగస్తులు పిల్లలకి ఏం కావాలి, ఇలా అన్ని రకాలుగా ఆయన చూసుకున్నాడు. జనంలోకి వచ్చాడు. ఖచ్చితంగా అనుభవంతోనే మాట్లాడుతున్నాడు. వయసులో చిన్నవాడైనా అలాంటిది నేను నమ్మదగిన విషయం కాదు. అనుభవం ఉన్నది, అనుభవంగానే వెళ్తున్నాడు. కృష్ణమూర్తి గారికి నాన్నగారు పేరు నాని గారు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఈ చిన్నాపురం నియోజకవర్గానికి కానీ చిన్నాపురం గ్రామానికి కానీ ఏమైనా అభివృద్ధి చేశారా, లేదంటే ఏమైనా పథకాలు ఏమైనా అమలు చేశారా? ఇక్కడ ఉన్న ఇక్కడ చిన్నాపురం గ్రామానికి పథకాలన్నీ అర్హులందరికీ వచ్చినాయండి. సచివాలయం నిర్మించారు, రైతు భరోసా కేంద్రం నిర్మించారు, కొన్ని సిమెంట్ రోడ్లు పోశారు. అభివృద్ధి జరగలేదనేదే ఉంది. ఇదంతా అభివృద్ధే కదా, ఆయన హయాంలో చేసిన పనులే కదా. ఇక్కడ హై స్కూల్ ఉంది గతంలో, మరి దాన్ని శిథిలాస్థితికి చేరింది. దాన్ని కూడా పడేశారు, కడతానికి పునాదుల మీద ఉంది. అది మంచి పనే కదా, ఇవన్నీ అభివృద్ధే కదా, మంచి పనులేనని నేను అంటున్నాను. ఇక్కడ ఎమ్మెల్యే గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి ఎన్ని ఓట్లు మెజారిటీ వచ్చే అవకాశం ఉంది? ఈసారి చిన్నాపురం గ్రామం సుమారుగా 4,000 చిల్లర, నాకు తెలిసి 200-300 మెజార్టీ వస్తుంది. అయితే వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు పక్కా నేనే తెచ్చుకుంటానని చెప్తున్నారు. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకం ఏంటంటే ప్రతి పేదవాడికి, ప్రతి అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదలకి పక్షాన నిలిచి ఆయన ఏమంటున్నాడంటే అండి, ఆయన 50 సంవత్సరాల వయసులోనే భారతదేశ చరిత్రలోనే ఏ నాయకుడు అడగని విధంగా ఓటు అడుగుతున్నాడంటే 175 ఖచ్చితంగా కొడతాడని నా నమ్మకం. ఈసారి మీరు సిద్ధంగా ఉన్నారు అయితే ఎలక్షన్కి? ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి సీఎం చేయడం ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం.